అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారాయన. పవన్ రాక సందర్భంగా ఆయనకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన నేతలతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇతర కూటమి నేతలు కూడా ఉన్నారు. 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పవన్ టూర్ ఉంటుంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అభివృద్ధి మాటల్లో కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. స్క్రీన్ లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా. ఉదయం గన్నవరం నుండి హెలికాప్టర్ లో కాకినాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. ఇక ఆ తర్వాత రోడ్డు మార్గంలో కాకినాడ నుండి పిఠాపురం చేరుకున్నారు పవన్. ప్రస్తుతం పిఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కళాకారులతో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు పవన్. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలోనే పవన్ టూర్ కొనసాగుతుంది. అక్కడ కళాకారులతో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ వారితో కలిసి డాన్స్ చేసిన దృశ్యాలను కూడా మనం చూసాం. సో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుని సంక్రాంతి పండుగలో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న దృశ్యాలు ఇవి. 3 రోజుల పాటు అక్కడే కాకినాడ జిల్లాలోనే పవన్ టూర్ కొనసాగుతుంది. కళాకారులతో కలిసి నృత్యం చేసిన పవన్ కళ్యాణ్ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరితో కూడా మమేకమై పండగను సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి